యా, అది రిపోర్ట్ ఇంకా రాలేదండి. రిపోర్ట్ డీటెయిల్ రిపోర్ట్ అయితే వస్తుంది. యాక్చువల్గా మీకు అందరికీ కూడా ఇష్యూ తెలిసిందే. పెరోల్ విషయం కూడా మీ అందరూ కూడా చాలా ఒక్కొక్కరు అంటే మ్యాక్సిమం మీరందరూ మీరు ఇన్వెస్టిగేషన్ మీరు చేశారు దాని మీద. నేను దాన్ని ఎప్పుడు కూడా తప్పు పట్టట్లే. బట్ మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా దాని మీద? సార్, ఒకటి మీకు ఒక విషయం చెప్పనా, ఎవరి దగ్గరికైనా ప్రజాప్రతినిధుల దగ్గర అనేసరికి ఎవరికైనా ఏదైనా అవకాశాలు కావాల్సి వచ్చినప్పుడు వస్తారు. వచ్చినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఓవర్ లుక్లో కొంతమంది ముందుకెళ్తారు, కొంతమంది వాట్ ఎవర్ ఇట్ వాళ్ళకున్న పరిచయాలు బేస్ చేసుకుని కొంతమంది ముందుకెళ్ళచ్చు. కానీ ఒకటేంటంటే ఇందులో ఎవరు ఏది జరిగినా కూడా పెరోల్ ఇచ్చిన తర్వాత వితిన్ 1 వీక్లో అతను ఒక నెటోరియస్ క్యాండిడేట్, అతనికి పెరోల్ ఇవ్వటం అనేది మంచి పద్ధతి కాదు అన్న సంగతి తెలిసిన తర్వాత ఇమీడియట్గా మేము ఆ పెరోల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ తిరిగి అతన్ని జైలుకి పంపించడం జరిగింది. ఇదే పెరోల్ గురించి మీరు మాట్లాడాలనుకుంటే లాస్ట్ గవర్నమెంట్లో అతనికి యాక్చువల్గా శ్రీకాంత్ అనే వ్యక్తి ఇంతకుముందు 2010 నుంచి జీవిత ఖైదు. అతను 2014 నుంచి సంథింగ్ ఆ ఏరియాను ఒక 4 years అతను అబ్స్కాండ్ అయ్యాడు, తర్వాత సరెండర్ అయ్యాడు. సో ఈ నేపథ్యంలో అతనికి కొన్ని రోజులు పెరోల్ కూడా ఇవ్వకూడదు. కానీ ఆ పీరియడ్ అయిన తర్వాత లాస్ట్ గవర్నమెంట్లో దగ్గర 27/1/2024 నుంచి 13/3/2024 వరకు అరౌండ్ 45 days అతని పెరోల్ మీద బయట ఉన్నాడు. ఓకే, మా దగ్గరకు వచ్చేసరికి పెరోల్ విషయం దగ్గరికి వచ్చేసరికి పెరోల్ ఎవరిచ్చారు ఏంటన్నది మేమందరం ఆ ఎంక్వైరీ మేము చేసుకుంటున్నాము, ఆ రిపోర్ట్స్ మేము తెప్పించుకుంటాం. కానీ ఆ ఇమీడియట్గా జరిగిన పొరపాటు ఏదైతే ఉందో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నది అని సంగతి తెలిసిన వెంటనే వితిన్ 1 week మేము పెరోల్ క్యాన్సిల్ చేసాము. తిరిగి ఆ ముద్దాయిని తిరిగి జైలుకి పంపించడం జరిగింది. ఎవరున్నారు? నేనేమంటానంటే ఇప్పుడు దయచేసి అందరూ కూడా నాకు సోదరులు లాంటి వాళ్ళే. పెరోల్ ఎలా వచ్చింది ఏమొచ్చిందన్న పోస్ట్ మార్టం కన్నా ఆ వెనకాతలు జరుగుతున్న సిచ్యువేషన్ గురించి పోస్ట్ మార్టం చేసుంటే మీకు బాగుండేది, నాకు బాగుండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతవరకు సిచ్యువేషన్స్ నిన్న మొన్న కొన్ని సోషల్ మీడియాస్లో హల్చల్ చేసినాయి. హూ ఈజ్ దట్ ఫెలో, ఆవిడ ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆవిడ ఏం చేస్తా అంది. సో నేనేమంటానంటే పెరోల్ అన్నది నేను డెఫినెట్గా చెప్తున్నానండి, పెరోల్ విషయంలో ఎలా వచ్చింది ఏంటన్నది నేనైతే డెఫినెట్గా మేమైతే మా ఎంక్వైరీ రిపోర్ట్ మాకు వస్తుంది, దాని మీద అయితే మేము ఎంక్వైరీ చేస్తున్నాం, అది పక్కన పెట్టండి. కానీ ఇమీడియట్గా మేము స్పందించి మాత్రం పెరోల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ తిరిగి మేము లోపల తీసుకొచ్చి పెట్టాం. కానీ ఒకటి చెప్పండి. యాక్చువల్గా ఇక్కడ ఒక మాట చెప్పాలండి, కొన్ని నేను ఇందాక ఒక మాట అన్నాను, కొంతమందిని పెంచి పోషించాడు జగన్మోహన్ రెడ్డి. ఎలాంటి వాళ్ళని పెంచి పోషించాడంటే ఒక గూండాల్ని రౌడీల్ని, ఒక అసాంఘిక శక్తుల్ని, ఇలాంటి పర్సన్స్ని పెంచి పోషించాడు. ఆ పెంచి పోషించడానికి కారణంగా ఈరోజు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇదే అప్పుడున్న పందానే ఇప్పుడు కూడా కొనసాగుతుంది అని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. కానీ రౌడీ గ్యాంగులకు కూడా చెప్తున్నా, అసాంఘిక శక్తులకి, రౌడీలకి, రౌడీ గ్యాంగులకి, రౌడీ షీటర్స్కి, వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నా, ఇంతకుముందు గవర్నమెంట్ కాదు, మీరు ఎలా పడితే అలా డ్యాన్స్ చేస్తాము, ఎలా పడితే అలా ఉంటాము, ఇంతకు ముందులాగే మేము ఇంకా బ్లాక్మెయిల్స్ చేస్తాము, ఇంతకు ముందులాగే బెదిరిస్తాము ఆఫీసర్స్ని, ఇంతకు ముందులాగే బ్లాక్మెయిల్ చేస్తాము, మేము కట్టడిలో తెచ్చుకుంటామని చెప్పుకోవడానికి ఇంతకు ముందు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనకూడదు, కానీ ఒక అవినీతి గవర్నమెంట్. అందులో మీరు పెంచి పోషించి బయటకు రావచ్చు. కానీ ఇది ఎన్డీఏ కూటమి, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. ఇక్కడ ఇలాంటి ఆటలు ఎట్టి పరిస్థితుల్లోనే సాగవు. మేము క్లియర్గా చెప్తున్నాం, ఇలాంటి అసాంఘిక శక్తుల్ని ఎలాగ అణచగొట్టాలో చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. ఒకనొక టైంలో ఫ్యాక్షనిస్టులని, నక్సలిజాన్ని ఎలాగ అదుపు చేశారో మీ అందరికీ కూడా తెలుసు. ఈలో పెద్ద ఇష్యూ కాదు. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే తుల్లి పడుతున్నారు, మమ్మల్ని ఏం చేస్తారులే అని మాకు తిరిగి టాస్క్లు ఇచ్చే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులను టాలరేట్ చేసే ప్రసక్తి లేదు. ఇటువంటి అసాంఘిక శక్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మేము కూడా ఎంక్వైరీ చేసుకుంటున్నాం.
ఇటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా మేము కూడా ఎంక్వైరీ చేసుకుంటున్నాం. ఎంక్వైరీ నేపథ్యంలో అటువంటి వాళ్ళందరి మీద కూడా ఉక్కుపాదం మోపుతాం. ఒకటి, మాకు పీస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్ ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశాంతంగా ఉండాలి, అది మా ఎజెండా. భరోసాగా ఇవ్వాలి. ఎస్ ఎస్ ఏమంటే దీని మీద క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెప్పించుకుంటున్నాము. ఎంక్వైరీ అయితే వేసాము, ఎంక్వైరీ రిపోర్ట్ అయితే రెడీగా ఉంది, వాళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. విషయం ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ, అతను హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు, మన ఈ వీడియోస్ వచ్చినవి కూడా, అతను ఏదో హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఇది యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ నేపథ్యంలో అతను ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అన్నది వచ్చిన ఇన్ఫర్మేషన్. ఆ హాస్పిటల్లో ఎట్టి పరిస్థితుల్లోని ఎవరైతే ఎస్కార్ట్ ఉన్నారో ఆ ఎస్కార్ట్ అయితే పొరపాటు ఉంది. ఎవరైతే ఎస్కార్ట్ డ్యూటీ చేశారో ఆ అఫీషియల్స్ మీద కంపల్సరీగా ప్రభుత్వపరమైన చర్యలు ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. యాక్చువల్గా నాకున్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈవిడ మీద ఒక 2 కేసులు కూడా ఉన్నాయి. ఇంతకుముందు ఒక వెలుగు డిపార్ట్మెంట్లో ఏదో పనిచేసేటప్పుడు 13 లక్షల రూపాయలు ఏదో ఫ్రాడ్ అయిందని చెప్పి వాళ్ళు తీసేసేయటం, సంథింగ్ ఇంకో కేసు ఏదో ఒక ఇంటిని ధ్వంసం చేసే కేసు ఏదో ఉంది. ఫర్దర్గా కొన్ని మా పరిధులు మాకున్నాయి, మా ఎంక్వైరీ మాకు జరుగుతుంది. ఏదైనా కూడా ఎంక్వైరీ రిపోర్ట్ని బేస్ చేసుకొని కంపల్సరీ కఠిన చర్యలు తీసుకుంటాం. సార్ ఇందాక మీకు ఒక విషయం చెప్పాను అండి, మీకు నేనేం చెప్పానంటే వీళ్ళు కొంతమంది కొన్ని శక్తుల కింద, ఇప్పుడు ఆవిడ వన్ ఆఫ్ ద దిశా ఫౌండేషన్ అని చెప్పి సెల్ఫ్ డిక్లేర్డ్ సెక్రటరీ షీస్, ఆవిడ డిక్లేర్ చేసుకున్న ఒక సెల్ఫ్ డిక్లేర్డ్ సెక్రటరీ దిశా ఫౌండేషన్కి అని చెప్పి. ఆ టైంలో దిశ అన్నది ఎంత పాపులర్ వర్డ్ మీ అందరికీ తెలుసు. 19 to 24 దిశ అన్నది ఎంత పాపులర్ వర్డ్ మీ అందరికీ కూడా తెలుసు. లేని చట్టాన్ని తీసుకొచ్చి చట్టం ముందని చూపించి పోలీస్ స్టేషన్లు కట్టించేసి డిఎస్పీలు పెట్టేసి రకరకాల హంగామాలు చేశారు. అదే దిశ పేరుతో ఈవిడ చేస్తున్న మోసాలు ఆ రోజు నుంచి మొదలైనవి అన్నది మాకు వచ్చిన ప్రాథమిక విచారణలో భాగంగా. దీనిలో భాగంగానే మీరు అన్నట్టు ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఎంతమందికి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవ్రీథింగ్. ఎక్కువ రోజులు అవసరం లేదు, వితిన్ 4-5 డేస్లో మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇందులోని ఎటువంటి సిచ్యువేషన్లోనైనా ఎటువంటి ఆఫీసర్నైనా మేము చర్యలు తీసుకుంటాం, అందులో బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తి లేదు. డెఫినెట్లీ మీరు అన్నది కరెక్టే, మీరు అన్న దాని మీదే మేము ఎంక్వైరీ చేస్తున్నాం. యాక్చువల్గా ఇంతకుముందు మాకు వచ్చిన చిన్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మేము అన్నీ కూడా బయటకు తీస్తున్న నేపథ్యంలో అంటే హౌ షీజ్ అన్నది ఇక్కడ నేను మెన్షన్ చేయాలి. సంథింగ్ ఒక 3-4 డేస్ బ్యాక్ ఏదో ఒక సిఐకి ఫోన్ చేయాలింది ఇదే మనిషి దగ్గర నుంచి. ఎలా వెళ్ళింది తెలుసా, మా పేషెంట్ నుంచి వెళ్తున్నట్టుగా వెళ్ళింది నెంబరు. సంహో మా ఓఎస్డీకి ఫోన్ చేసి ఏంటి సార్ ఎవరో లేడీ ఉన్నారా, నన్ను ఇలా బెదిరిస్తున్నారండి, ఏంటి ఆ నెంబర్ ఇవ్వండి, హెర్ నెంబర్ అంటే చెప్తున్నా. ఇంత సిచ్యువేషన్ జరుగుతున్నా కూడా ఆవిడ చెప్తోంది. ఎస్ ఎగ్జాక్ట్లీ, దట్స్ వై వీఆర్ ఎంక్వైరింగ్. అందువల్లనే మేము చాలా డెప్త్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ప్రెస్ ముందు కొన్ని మేము చెప్పలేం. మేము యాక్షన్ తీసుకునేటప్పుడు కొన్ని పరిధులు మాకు ఉంటాయి. ఆ పరిధులు దాటి మేము ఎప్పుడు యాక్షన్ తీసుకున్న తర్వాత పరిధి దాటి మేము మాట్లాడతాం. ఏం పడ్డామండి? ఎలిగేషనా ఇది వాస్తవాలా? అలా కాదండి, అలాగే ఒకటే మీరు అన్నదానికి ఓకే కమాన్ ఒక విషయం నాకు అయిపోయిందా? పెరోల్ ఇవ్వడం తప్ప ఒకసారి చెప్పండి మీరు. ఎస్ కదా, వెయిట్ రాంగ్ వ్యక్తులకు ఇవ్వడం అంటే ఇప్పుడు మీ ఉద్దేశంలో శ్రీకాంత్ అనే వ్యక్తి రాంగ్ వ్యక్తి, ఎస్ కదా, అతను వెళ్ళారు కదా. మరి లాస్ట్ గవర్నమెంట్ ఎందుకు మాట్లాడితే పడతారని అంటారు కదా, ఇది ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? 27/1/24లో ఆయన 30 డేస్ పెరోల్ పెడితే ఆ పెరోల్కి ఇదే ఆఫీసర్స్, అతను చాలా వెరీ గుడ్ పర్సన్ అని చెప్పి ఇదే ఆఫీసర్స్ పెరోల్ శాంక్షన్ చేసి మళ్ళీ ఇంకొక 15 రోజులు ఎక్స్టెన్షన్ చేసుకున్నారు. మేము ఈరోజు ఆ పని చేయలే.
ఎస్ వెయిట్ వెయిట్, నన్ను కంప్లీట్ చేయనియండి. ఇందా మీరు కంప్లీట్ చేయమని అడిగారు కదా, లెట్ ఇట్ బి కంప్లీట్. ఎస్, పెరోల్ ఎలా వచ్చింది అన్నది నేను తర్వాత మా రిపోర్ట్స్లో మేము చెప్తామని చెప్పాను ఒకటి. నెక్స్ట్ థింగ్, పెరోల్ వచ్చిన తర్వాత ఇతను ఒక నెటోరియస్ క్యాండిడేట్, పెరోల్ రాకూడదు అన్న సంగతి మా దృష్టికి వచ్చి ఇమీడియట్గా మేము విత్ ఇన్ 1 వీక్లోనే పెరోల్ క్యాన్సిల్ చేసి అతన్ని తిరిగి మళ్ళీ జైల్లో పెట్టాం. ఇలా 45 రోజులు బయట పెట్టలేదే, మేము తీసుకొచ్చి మేము పెట్టాం కదా, అది మా చిత్తశుద్ధి అని మీరు అనుకుంటున్నారు. యు ఆర్ స్టిక్ ఆన్ యువర్ వర్డ్, ఐ ఆమ్ స్టిక్ ఆన్ మై వర్డ్. ప్లీజ్, నేను జైల్స్ డిపార్ట్మెంట్తో కరెక్ట్గా 4 days బిఫోర్ నేను రివ్యూ పెట్టుకున్నా. కావలిస్తే ప్రెస్లో వచ్చింది, ఫొటోస్ ఉన్నాయి, జస్ట్ చెక్అవుట్. ఆ రోజు నాకు ఆ సూపరింటెండెంట్ నాకు చెప్పాడు, మేడం హీ ఈజ్ వెరీ నెటోరియస్ క్యాండిడేట్, అతని పెరోల్ వచ్చింది, జస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి, లేకపోతే మనం ఇబ్బంది పడతాం. వెంటనే నేను ఆ రోజు ఆర్డర్ ఇచ్చాను. సైమిల్టేనియస్గా ఆ రోజు వార్త వచ్చిన తర్వాత ఆ పెరోల్ అన్నది క్యాన్సిల్ అయింది. కానీ ఇంతకు ముందే జరిగింది మా జైల్స్ శాఖ డిస్కషన్. ప్లీజ్ ఒకసారి కనుక్కోండి, ఇదేమో మూసుకొని కూర్చోవాల్సిన, దాచుకొని కూర్చోవాల్సిన అవసరం ఏం లేదు కదా. మీరు ఒకటే చెప్తున్నాను, ఇప్పటికీ నేను చెప్తున్నా, స్టిక్ ఆన్ అయి ఉన్నా. వాట్ ఎవర్ యువర్ వర్డ్, యు ఆర్ స్టిక్ ఆన్ దస్. నేను నా వర్డ్కి నేను స్టిక్ ఆన్ అవుతున్నా. అందుకే కదా ప్రాసెస్ చేసి ఆపేం, పెరోల్ ప్రాసెస్